కాకినాడ రామారావుపేటలో గల శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని స్వామివారికి నైవేద్యంగా ఉంచిన లడ్డు ప్రసాదం వేలం కార్యక్రమం జరిగింది. పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు వేలంలో పాల్గొని ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఈ పోటీలో స్థానిక పెద్దలు దంగెటి నరసింహమూర్తి 63,000 రూపాయలకు లడ్డు ప్రసాదం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులకు దంగెటి నరసింహమూర్తి 63,000 రూపాయలు అందించారు. ఆలయ కమిటీ సభ్యులు నరసింహమూర్తిని శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి లడ్డు అందించారు. నరసింహమూర్తి ఊరేగింపుగా స్వామివారి అన్నదానం నిమిత్తం ఇవ్వల రామకృష్ణమూర్తి 50,000, సిద్ధాబత్తుల సాయివార ప్రసాద్ 25,000, మీసాల సునీత మాధవరావు దంపతుల సుభద్ర క్లినిక్ అధినేత డాక్టర్ శ్రీరాముల నాయుడు 16,000, తాండవ కృష్ణ 15,000 విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామివారి ఉత్సవాలకు అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడబాల శ్రీనివాసరావు, మేళం తాండవ కృష్ణ, అడబాల స్వామి, కారపు సూరిబాబు, తోరోతి శివ, వెల్లూరి ఆనంద్, ఎస్ భాస్కర్, రాజేంద్ర, బాబ్జీ, అశోక్, ఖాజా తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ గణపతి లడ్డు ఈ 2013 నుంచి ఈ లడ్డు పాట స్టార్ట్ అయింది. 2015, 16, 17 వరుసగా నేనే పాడాను. మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత విఘ్నేశ్వరు కరుణించి నాకు ఈ అవకాశం ఇచ్చేది. ఈరోజు నేను పాడుతున్నాను. విఘ్నేశ్వరుని నూతిలోంచి స్వయంగా వచ్చి బయటకు వచ్చిన విఘ్నేశ్వరుని మేము ప్రతిష్ఠించాం. మా పూర్వీకులు ఈ యొక్క నీళ్ళు గురించి మాకు చెప్పింది ఏంటంటే, ఈ నూతిలో నీళ్లు ఈ గ్రామం అంతా కూడా నీళ్లు తాగేవారు. ఈ యొక్క నూతిలో నీళ్లు చాలా బాగుంటాయి అని చెప్పేసి మాకు చెప్పేవారు. అలాగే మేము కూడా కారణాలు ఈ నీళ్ళని వాడుకున్న తర్వాత మున్సిపాలిటీ వారి నూతిని కప్పెట్టేయడం జరిగింది. తర్వాత ఈ నూతిలోంచి మాకు కనబడే దేవుడు ఎవరంటే ఈ విఘ్నేశ్వరుడు మాకు కనబడ్డాడు. ఆ రోజు నుంచి 2013 నుంచి కూడా ఈ విఘ్నేశ్వరుని ఇక్కడ మేము ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన పూజలు చేస్తూ ఈ రోజు వరకు ఘనంగా జయప్రదంగా సాగిస్తూ వస్తున్నాం ఈ కమిటీ వాళ్ళందరూ కలిసి. అలాగే ఈ విఘ్నేశ్వరుడి ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో అందరూ కూడా ఆరోగ్యంగా అందరూ బాగున్నారు. ఐశ్వర్యం కూడా అందరికీ లభించింది. ఈ పేటలో కానీ పొరుగు పేటలో కానీ అందరూ కూడా చాలా బాగా ఉంటున్నారు. మేమంతా సుఖంగా ఉంటున్నాము. ఈ యొక్క ఆదాయం బట్టి మేము ఈ యొక్క అన్న ప్రసాదానికి వాడుతూ ఇలాగే వచ్చిన డబ్బునంతటినీ కూడా ఈ అన్నదానానికి ఉపయోగిస్తున్నాము. భక్తులు కూడా దీన్ని బాగా సహకరిస్తున్నారు. అందరూ కూడా సుఖంగా ఉన్నారు.